హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మీకు ఐబ్రో థ్రెడ్డింగ్ ఎలా చేయాలో అన్నది చూపిస్తాను. దానికోసం అయితే ముందుగా థ్రెడ్ అయితే తీసుకోవాలి. థ్రెడ్ నెంబర్ 40 తీసుకోవాలన్నమాట. అది కాటన్ థ్రెడ్ నెంబర్ 40. ఆ తర్వాత అయితే ఒక సిజర్ ఉండాలి. తర్వాత కొంచెం పౌడర్ అయితే ఉండాలన్నమాట. థ్రెడ్ నెంబర్ ఎప్పుడు 40 తీసుకోవాలి. థ్రెడ్ నెంబర్ 40 కాటన్ థ్రెడ్ అన్నమాట. ఆ థ్రెడ్ అయితే తీసుకోవాలి. తీసుకుని థ్రెడ్డింగ్ అయితే చేయాలన్నమాట. థ్రెడ్డింగ్ చేయడానికి ఫస్ట్ అయితే క్లయింట్‌కి అయితే పౌడర్ అయితే అప్లై చేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఏమన్నా చెమట, తడి ఏమున్నా లేకపోతే వాళ్ళు ఐబ్రో పెన్సిల్ వేసుకున్న అవన్నీ క్లీన్ చేసేసి ఆ తర్వాత నీట్‌గా పౌడర్ అయితే రాసుకోవాలి. పౌడర్ రాసుకున్న తర్వాత అయితే ఫస్ట్ అయితే ముందు నిలబడి చేయాలి. కుడి పక్కన అయితే ముందు నిలబడి చేయాలి. ఎడమ పక్క ఐబ్రో అయితే వెనక నిలబడి చేయాలి. కానీ నేనైతే లెఫ్ట్ హ్యాండర్‌ని కాబట్టి నేను ఎడమ పక్క నిలబడేది ముందు నుంచుని చేస్తాననమాట. నేను లెఫ్ట్ హ్యాండర్‌ని. మీకు మీ హ్యాండ్ ఏ హ్యాండ్‌తో మీరు వర్క్ చేస్తారో దాన్ని బట్టి అయితే చేయాలి. అందరూ చేసే పద్ధతి అయితే కుడి పక్కని నుంచుని ముందు నిలబడి చేస్తారు. ఎడమ పక్కనైతే వెనక నిలబడి చేస్తారనమాట. అది ప్రాసెస్ థ్రెడ్డింగ్. ముందు మనం థ్రెడ్డింగ్ చేయడానికి ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే కస్టమర్‌ని ఖచ్చితంగా వాళ్ళు థిన్‌గా చేయించుకుంటారు, థిక్‌గా చేయించుకుంటారు అడగాలనమాట. ముందే మనం థిన్‌గా చేసేసామనుకోండి, ఆ తర్వాత కావాలంటే ఖచ్చితంగా రాదనమాట. ఇది మాత్రం మనం కస్టమర్‌ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా అడిగి గుర్తుపెట్టుకొని వాళ్ళకి నచ్చిన విధంగానే చేయాలనమాట. ఐబ్రో థ్రెడ్డింగ్ ఎప్పుడు మనకు నచ్చినట్టు చేయకూడదు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఏ విధంగా అడిగితే అలా చేయాలి థ్రెడ్డింగ్. థ్రెడ్డింగ్ ఎప్పుడు స్టార్టింగ్ లావుగా ఉండాలి. అంటే స్టార్టింగ్ పాయింట్ ఐబ్రో స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు లావుగా ఉంచుకోవాలి. మిడిల్ వచ్చేటప్పటికి మధ్యస్థంగా ఉండాలి. చివరికి వచ్చేటప్పటికి సన్నగా ఉండాలి. ఈ విధంగా థ్రెడ్డింగ్ అయితే చేసుకోవాలన్నమాట. థ్రెడ్డింగ్ చేయడం ఏమీ అంత ఈజీ కాదండి. చాలా కష్టం. థ్రెడ్డింగ్ చేయడం ఏమీ అంత ఈజీ కాదు. కానీ నేర్చుకుంటే ఈజీగానే వచ్చేస్తది. ఈ అమ్మాయి షేప్ అయితే రౌండ్ షేప్‌లో ఉందన్నమాట. కర్వ్ షేప్ అయితే రాదు. రౌండ్ షేప్‌లోనే నేను చేశాను. మనం ఇప్పుడు థ్రెడ్డింగ్‌కి ఇలా చూస్తే వచ్చేసేదేం కాదు. కాకపోతే మీరు చూస్తారు అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. దానికి చాలా ప్రాక్టీస్ అవసరం. ఆ ప్రాక్టీస్‌తో అయితే థ్రెడ్డింగ్ చేయాలి. పాయింట్ అయితే సెంటర్ అంటే ఐబాల్ కన్నా కొంచెం అవతలకి ఉండాలన్నమాట. ఇవి చూస్తే వచ్చేది. ఒకసారి చూస్తున్నంత మాత్రాన థ్రెడ్డింగ్ అయితే రాదు. కాకపోతే నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నాను అంతే. నన్ను కొంతమంది అడిగారు ఐబ్రో థ్రెడ్డింగ్ వీడియో చేయండి అని చెప్పి అడిగారని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను, చూడండి. ఓకేనా? అలాగే మీరు చూడొచ్చు ఐబ్రోకి డిఫరెన్స్ ఎంతుందో చూడండి. ఐబ్రో షేప్‌కి డిఫరెన్స్ తెలుస్తుంది గదా! అలా అయితే నీట్‌గా అయితే ఐబ్రో 2 వైపులా చేసుకోవాలన్నమాట.
చూసారు కదా! ఇలా 2 వైపులా అయితే ఐబ్రోని నీట్‌గా షేప్ చేసుకోవాలి. అంతే కాకుండా ఫోర్ హెడ్ కూడా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. అలాగే 2 ఐబ్రోస్ మధ్యలో కూడా నీట్‌గా అయితే మొత్తం థ్రెడ్డింగ్ అయితే చేయాలనమాట. ఈ విధంగా ఐబ్రో థ్రెడ్డింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే దీనికి కొంచెం ప్రాక్టీస్ అవసరం. ఆ ప్రాక్టీస్‌తో అయితే ఈజీగా చేసేయొచ్చనమాట. మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే గనక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో షేర్ చేసుకోండి. నేను లెఫ్ట్ హ్యాండర్‌ని కాబట్టి రైట్ హ్యాండ్ వాళ్ళకి, లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళకి కొంచెం తేడా ఉంటుంది. ఆ విధంగా ఓకేనా ఆ ఫ్రెండ్స్? నా తేడాని వీడియో గమనించి గనుక నచ్చితే చేసుకోవచ్చు. గనుక మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా?